విషసర్పములు కానీ ఏదైనప్పటికీ కూడా ఆ మనిషి చేతులు అవి ఆడిచ్చినట్టు ఆడతాయట. వాటిని సాధు చేయగలరు. కానీ ఈ నాలుకను సాధు చేయగలిగిన వాడు భూమి మీద ఎవడో లేడు, కానీ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మనుషుడు ఈ యొక్క నాలుకను సాధు చేసుకోగలిగితే, మన మాటలను క్లుప్తంగా మాట్లాడితే, ఎవరు మనల్ని తిట్టినా, ఎవరు మనల్ని అన్నా, మౌనంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, నీవు నీ యొక్క మాటలను తగ్గించుకుంటే, నీ యొక్క మాటలకు నువ్వు పదును పెట్టకుండా ఉన్నట్లయితే, పాము నాలుకల వలె నీ నాలుకను ఆడించకుండా ఉంటే, నువ్వు కత్తి వలె నీ పదాలను నువ్వు బయటకు తీసుకురాకుండా ఉంటే, ఖచ్చితముగా నీవు దేవుని యొక్క రాజ్యమునకు వారసుడిగా వెళతావు, నువ్వు నీతిమంతుడు అవుతావు. అప్పుడే దేవునికి స్తోత్ర. మనం ఏబు గ్రంథంలో చదువుతాం, ఒక మాట అంటాడు, ఆ మాటలలో కూడా